ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను రౌజ్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. అయితే కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టులో షాక్ తగిలింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. వైద్య పరీక్షల కోసం వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. జైల్లోనే కేజ్రీవాల్ కు అన్ని వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతకుముందు సుప్రీంకోర్టులో కూడా కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలి అన్న ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇప్పుడు ట్రయల్ కోర్టు కూడా బెయిల్ ను నిరాకరించింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించింది. కేజ్రీవాల్ ఆరోగ్య విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయమూర్తి తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. కిడ్నీ సమస్యలతో పాటు షుగర్ సమస్యలు ఉన్నాయని బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. తాజా ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఒక్క స్థానాన్ని గెలుచుకొని ఆప్ పంజాబ్ లో మాత్రం 3 సీట్లతో సరిపెట్టుకుంది. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్ ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్ ను విచారించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది.